దీపావళి దగ్గరకొస్తోంది. కానీ థియేటర్స్లో సినిమా సందడి కనిపించే అవకాశమే లేకుండా పోయింది. సో మన దసరాకు టీజర్లు తప్ప కనీసం ఓటీటీలో సినిమాలు కూడా హల్చల్ చేయలేదు. కానీ దీపావళికే మాత్రం ఓటీటీలో సినీ పండగ మొదలై క్రిస్మస్కి థియేటర్స్లో మరో సందడి మొదలవుతుందట. ఆ తర్వాత సంక్రాంతికి థియేటర్స్తో ఒకప్పట్లా బాక్స్ ఆఫీస్ దర్వేనట. నిజమేనా? దసరా అంటే టీజర్ల పండగ, దీపావళి అంటే సినిమాల పండగ, క్రిస్మస్ అంటే థియేటర్ల పండుగ. ఆ తర్వాతే అసలైన సంక్రాంతి మొదలయ్యేలా 2021 సంక్రాంతికి సినీ సందడితో బాక్సాఫీస్కి పాత వైభవం వచ్చేలా ఉంది. కోలీవుడ్ స్టార్ సూర్య తన రీసెంట్ ప్రయోగం ఆకాశమే నీ హద్దురా ఈ సినిమాతో దీపావళి సందడి షురూ చేస్తున్నాడు. ఈ గురువారం తన మూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది. అదే రోజు బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్, రాజ్ కుమార్ రావుల ప్రయోగం లూడో కూడా రిలీజ్ కాబోతోంది. మొన్న దసరాకు సినిమాలు లేవు, ఓన్లీ టీజర్లే. కనీసం ఈ పండక్కైనా థియేటర్స్లో కాకపోయినా ఓటీటీల్లో సినిమాలొస్తున్నాయి. పండక్కి 2 రోజుల ముందు కోలీవుడ్ స్టార్ సూర్య, బాలీవుడ్ స్టార్ అభిషేక్ల సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుంటే, దీపావళికి 1 డే బిఫోర్ తెలుగులో బడ్జెట్ ప్రయోగం మా వింతగాథ వినుమా హల్చల్ చేయబోతోంది. అదే రోజు RX100 ఫేమ్ పాయల్ రాజ్పుత్ ప్రయోగం అనగనగా ఓ అతిథి డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేయబోతోంది. నయనతార చేసిన లేడీ ఓరియంటెడ్ కమర్షియల్ ఎక్స్పెరిమెంట్ అమ్మోరు తల్లి. తమిళ్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అమ్మోరు తల్లిగా ఈ నెల 14కు రిలీజ్ కాబోతోంది. ఓటీటీలో దీపావళి స్పెషల్ గా నయనతార ప్రయోగం డిజిటల్ మార్కెట్ ను కుదిపేయబోతోంది. దసరాకు సినిమాలు లేకపోయినా దీపావళికి మాత్రం ఓటీటీలో సినీ సందడి పెరిగేలా ఉంది. దసరాకు టాలీవుడ్ జనం కేవలం టీజర్లతో సరిపెట్టుకున్నారు. దీపావళికి ఓటీటీలో సినిమాలంటున్నారు. క్రిస్మస్ కి మాత్రం థియేటర్లు తెరుచుకునేలా ఉన్నాయి. మరే మూవీ ఓకే అయినా కాకున్నా అల్లరి నరేష్ మూవీ నాంది థియేటర్స్ లో రిలీజ్ అవుతుందట. ముందు ఓటీటీలో రిలీజ్ అనుకున్నా కానీ ప్రాణం నేను తరహాలో అల్లరి నరేష్ చేసిన ఈ ప్రయోగం డిసెంబర్ 23కి థియేటర్స్ లో రిలీజ్ చేసేలా రంగం సిద్ధమవుతుందట. దసరాతో టీజర్లతో మొదలై దీపావళికి ఓటీటీ, క్రిస్మస్ కు థియేటర్ల ఓపెనింగ్ తో సీన్ మార్పోయేలా ఉంది. సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ పాత రోజులొచ్చేది సంక్రాంతితోనేనట. క్రిస్మస్ కు నాంది లాంటి సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తే జనాలు రావటం మొదలవుతుందని, ఇక సంక్రాంతికి కరోనా భయాలు పోయి థియేటర్స్ కి జనాల తాకిడి పెరుగుతుందనే అభిప్రాయం ఉంది. ఆ లెక్కనే పొంగల్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ థియేటర్స్లలో హల్చల్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు. టాలీవుడ్ థియేటర్స్ లో సంక్రాంతిని పవర్ స్టార్ తన వకీల్ సాబ్ తో షురూ చేస్తే, ఆ మరుసటి రోజు అరణ్య, రెడ్ సినిమాలతో రానా, హీరో రామ్లు మరింత జోరు పెంచబోతున్నారు. ఓ రకంగా 2020 మార్చిలో మొదలైన థియేటర్స్ బంద్కు బ్రేక్ పడి పాత వైభవం వచ్చేది సంక్రాంతికే అన్న అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. అక్కినేని అఖిల్, పూజా హెగ్డే కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సంక్రాంతికి రిలీజ్ అని ఎప్పుడూ కన్ఫర్మ్ చేశారు. కానీ కరోనా ఉధృతి అప్పట్లోగా తగ్గుతుందా, థియేటర్స్ కు జనాలు వస్తారా అన్న సంగతి ఏదో ఒక మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే తప్ప తెలీదు. అయితే క్రిస్మస్ కు నాంది థియేట్రికల్ రిలీజ్, సంక్రాంతి బిగినింగ్ లో పవన్, రానా, రామ్ మూవీలు వస్తుండటంతో సంక్రాంతి ఎండింగ్ లో సేఫ్ గేమ్ ఆడబోతున్నాడట అఖిల్.